నాకు అర్థమైపోయింది పాలిటిక్స్ అంటే ఇలా ఉన్నది ఏమిటి అని. అరే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అంటారు. అంబేద్కర్ మహాశయుడు చాలా గొప్ప వ్యక్తి రాశాడంటారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఈ అవకతవకలు ఏమిటి, ఈ రాజకీయ అనిశ్చితి ఏమిటి, రాజకీయ అవినీతి ఏమిటి, రాజకీయ అస్థిరత ఏమిటి, దీని కారణంగా వస్తున్నటువంటి సామాజిక వైషమ్యాలు ఏమిటి, అంతులేని పేదరికం ఏమిటి. ఇది చూస్తే మరి రాజ్యాంగం 71 సంవత్సరాలు అయింది అప్పటికే వచ్చి. మనకన్నా 3 ఎన్నికల స్వాతంత్రం వచ్చినటువంటి సింగపూర్ కానీ, ఇసుక తప్పితే ఏమీ లేని దుబాయ్ కానీ ఇంత అభివృద్ధి చెందుతూ ఉంటే భారతదేశంలో లేని వనరంటూ లేదండి. మంచినీటి సరస్సులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, హిల్ స్టేషన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఎంప్లాయబుల్ యూత్ ఉన్నారు. వీళ్ళు పైగా లా అబైడింగ్. కొంతమంది వచ్చి అరబ్బులు వచ్చి ఇది రూలు అంటే ఫాలో అయ్యారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇది రూలు అంటే ఫాలో అయ్యారు. ఇప్పటికి కూడా ఏంటంటే బాగా లా అబైడింగ్, ప్రశ్నించకుండా నాయకులని వీళ్ళు ఫాలో అయ్యేటువంటి మంచి లక్షణం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అయినా కూడా భారతదేశం ఎందుకు పైకి రావటంలా, ఎందుకు పైకి రావటం లేదు అంటే అప్పుడు నేను ఈ రాజ్యాంగం తీసి చదవటం మొదలుపెట్టా. ఎందుకు పైకి రావటం లేదంటే మీ కారు బెంజ్ కారే రోడ్డు బాగుండొద్దు అంటే ఏంటంటే అసలు వీడు ఎంచుకున్న వ్యవస్థ మార్గం బాగలే. అందువల్ల ఏంటంటే మంచి నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తెలివితేటలు కానీ, సమర్థత కానీ, ప్రయత్నాలు కానీ అన్నీ కూడా ఏంటంటే సముద్రంలో పోసిన నీటిపాలలాగా వృధా అయిపోతున్నాయి. అందువల్ల వీళ్ళు పోతున్న మార్గమే తప్పు. అదేంటి అట్లా మార్గం తప్పని ఎట్లా చెప్తారు? మనకి భారత రాజ్యాంగం నిజంగా కూడా ప్రపంచంలో అత్యంత పెద్దది మాత్రమే కాదు, అత్యంత ఉత్తమమైనది కూడా. అంబేద్కర్ రాసింది. అట్లా అంబేద్కర్ రాశాడు అని ఒక మాట అనకండి. అంటే ఏమవుతుంది అంటే కొంతమంది వాళ్ళ రిజర్వేషన్స్ లేని వాళ్ళు అంటారు ఈయనేం అంబేద్కర్ అండి, ఈ కుల వివక్ష పెట్టాడు, కులాలు లేవని రాయకుండా కులాలు ఉన్నాయని రాశాడు. ఉండటమే కాకుండా కొంతమందికి రిజర్వేషన్ అంటాడు, కొంతమందికి లేదంటాడు. ఈ అంబేద్కర్ మంచివాడు కాదని కొంతమంది అంటారు. అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం అని అనాలంతే కానీ అంబేద్కర్ రాజ్యాంగం అని అనకూడదు మనం. భారత రాజ్యాంగ రచనా కమిటీకి ఆయన అధ్యక్షుడు అంతే. ఆ కమిటీలో 250 మంది సభ్యులు ఉన్నారు. దాన్ని 22 కమిటీలుగా విభజించి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పారు. ఈ రాజ్యాంగ పీఠిక రాసే కమిటీ ఒకటి, ప్రాథమిక హక్కులను గురించిన రాసిన కమిటీ వేరు, న్యాయ వ్యవస్థను గురించి రాసిన కమిటీ వేరు, పౌర హక్కులను గురించి, అట్లాగే ఏంటంటే ఈ గ్రామీణ ఎన్నికలు పంచాయతీ వ్యవస్థను గురించి రాసిన వాళ్ళు వేరు, అట్లాగే ఏంటంటే రాజ్యాంగ విధులు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇవి రాసిన వాళ్ళు వేరు. ఇట్లా ఏంటంటే 21 కమిటీలు కలిసి రచించారు. ఆ కమిటీలన్నిటినీ సంకలనం చేసి అంబేద్కర్ వాటిని చేసి ఆ రాజ్యాంగ సభకి అందించాడు. ఆ రాజ్యాంగ సభకి అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్. దానిలో దీన్ని ప్రతి అధికరణాన్ని చర్చించి చివరికి పాస్ చేశారు. అందువల్ల ఎవరు రాసినా కూడా అది ఫైనల్ కాదు. రాసింది 21 కమిటీలు. అట్లాగే ఏంటంటే రాసినంత మాత్రం చెల్లుబాటు అవుతుందో ఒక్కరు రాస్తే ఊరుకుంటారా? అది రాజ్యాంగ సభలో చర్చించి ప్రతిదీ కూడా ఇది సతర్కంగా ఉంది అని అనుకున్న తర్వాతనే అది పాస్ చేశారు. అందువల్ల రాజ్యాంగ రచనకి క్రెడిట్ కానీ డిస్క్రెడిట్ కానీ ఏ వ్యక్తి తీసుకోవటం కానీ మనం ఆపాదించడం కానీ సరైన విషయం కాదు. అదేంటి ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నామని చెప్పి ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ చెప్పుకుంటున్నాయి, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి కదా. చంపి దండ వేయటం రాజకీయాల్లో సహజం అండి. చనిపోయాక దండ వేయటం. ఇప్పుడు పొట్టి శ్రీరాములకు దండ వేస్తున్నారు, కానీ ఏ రోజున వేస్తారు? ఆయన జయంతి రోజున, వర్ధంతి రోజున వేయరు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నవంబర్ 1న పోయి వేస్తారు. అది ఆయన పుట్టినరోజు కాదు, చనిపోయిన రోజు కాదు. కానీ అది గుర్తు పెట్టుకోవటం ఎవరు కూడా. అట్లాగే ఏంటంటే అంబేద్కర్ బ్రతుకున్న కాలంలో ఆయనకి భారతదేశ రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ అంతగా విలువ ఇవ్వాల. అట్లాగే ఆయన కూడా ఎవరికి విలువ ఇవ్వాల. ఆయనకి గాంధీవాదం అంటే పడదు, నెహ్రూ అంటే పడదు, కమ్యూనిస్టులు అంటే పడదు. అసలు కమ్యూనిజం ఇండియాకి పడనే పడదన్నాడు. ఆ భారత రాజ్యాంగ వ్యవస్థలో పోలిస్తే అసలు కమ్యూనిస్టులు ఉండే అవకాశమే లేదన్నాడు. పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత ముస్లిమ్స్ ఇక్కడ ఎందుకన్నాడు. అందువల్ల ఏంటంటే ఆయన చాలా కాంట్రవర్షియల్ భావజాలం ఉన్న మనిషి అంబేద్కర్ గారు. అట్లాగే ఆయన ఎందుకు ఆయన గుర్తింపు పొందలేకపోయాడంటేనండి, ఆయన గొప్ప న్యాయ నిపుణుడు. ఆర్థిక శాస్త్రంలో కూడా లండన్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందాడు. కానీ అన్నిటికన్నా మించి గొప్ప భారతీయుడు. భారతీయత అంటే ప్రేమ.
కానీ చేసిన ఒక పొరపాటు ఎక్కడ జరిగిందంటే మనకి 1952లో మొట్టమొదటి ఎన్నికలు. ఆ ఎన్నికలకి ఆయన సొంతంగా ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు. పెట్టి దేశవ్యాప్తంగా పోటీ చేశాడు. మరి దేశవ్యాప్తంగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కి, కమ్యూనిస్ట్కి, అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈయన ప్రత్యర్థిగా. అవునంతే కదా. మరి అయినప్పుడు స్టేజీల మీద అంబేద్కర్ మహాశయుడు గొప్ప రాజ్యాంగం మనకి రాసి అందించాడు వగేరా వగేరా అని చెబుతారా? ఎవ్వరు కూడా ఆ టైంలో చెప్పల. ఎందుకంటే బహుశా అది నిజం కూడా కాదు కాబట్టే. ఒకటి కాదు, అందరు కలిసి రాశారు, అందరు కలిసి చర్చించి దాన్ని ఆమోదింపజేసుకున్నారు. కానీ మరి చేసిన ఈ రాజకీయ పార్టీ దేశమంతా పోటీ చేస్తే ఆయనకి 2% ఓట్లు వచ్చినాయి. ఆ మొత్తం ఆయన పార్టీకి దేశవ్యాప్తంగా 2% ఓట్లు వచ్చినాయి. ఆయన స్వయంగా ఓడిపోయాడు. ఆయన పెట్టిన పార్టీ పేరు వింటే మీరే కాదు, ఈ వినేవాళ్ళందరూ కూడా నవ్వుతారు. ఇంకా మందకృష్ణ గారు బెటర్ MRPS అని పెట్టుకున్నాడు. ఆయన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పార్టీ పెట్టుకున్నాడు. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్, ఎస్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టుకున్నాడు. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టుకున్నాడు. మీరు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టుకుంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎందుకు వేస్తారు ఓటు? అవును. బీసీలు ఎందుకు వేస్తారు? ఓసీలు ఎందుకు వేస్తారు? అందువల్ల ఎవరు వేయలే. అంటే ఇప్పుడు రాజ్యాంగం ఎవరు వేయకపోతే పర్వాలేదు. మరీ అన్యాయం ఏంటంటే ఆయన పేరు పెట్టుకున్న ఎస్సీలు కూడా ఓటు వేయలే. ఎస్సీలు వేస్తే 2% ఎట్లా వస్తాయి? 10-12% రావాలి కదా. అవును. అందువల్ల ఏంటంటే ఆ 2 ఎస్సీలు కూడా ఓటు వేయలే. రాజ్యాంగాన్ని గౌరవించడం అని. ఇప్పుడు ఏంటంటే ఆయన విగ్రహానికి మనం దండేస్తున్నాము. ఎందుకంటే దిగి మళ్ళీ పాలిటిక్స్ నాకు పోటీ రాడు కాబట్టి. ఇప్పుడు కనుక పోటీ వస్తాడంటే నువ్వేనా రాజ్యాంగం రాసిందని అడుగుతారు. అంటే ఇప్పుడు నేను అడగబోయేది అదే, రాజ్యాంగం రాసిన ఆయన ఆ రకంగా పేరు పెట్టుకుని పార్టీని స్థాపించాలని ముందుకు రావడం ఏంటి? అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించే వ్యక్తి. రాజ్యాంగ స్ఫూర్తి కానీ, రాజ్యాంగానికి మనకి శాంక్టమ్ శాంక్టోరం అంటాం. ఓకే. అది సమానత్వం. మన రాజ్యాంగానికి కాదు, భారతదేశానికి కాదు, అసలు మానవ జాతికి సమానత్వం అనేది అది అతిక్రమించడానికి వీలు లేని మౌలిక సిద్ధాంతం. ఆ సమానత్వం లేని సమాజం మానవ సమాజమే కాదు. అటువంటిది ఆయన మరి ఒక కులం పేరుతో పార్టీ పెట్టారంటే మరి ఆ రోజు ప్రజలు ఆమోదించలేదు కదా. అవును. ప్రజలు ఆమోదిస్తే మరి ఎస్సీలు కూడా ఓటు వేయలేదు కదా. ఇది అంత జరగటం వల్ల ఏం జరిగింది అంటే ఆయన రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేటువంటి ఒక నైతికత పోయింది. ఓకే. ఇంకా తర్వాత ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తున్నా కూడా ఆయన ప్రశ్నించే గొంతుకు మోగబోయింది. ఓకే. ఏదైనా మాట్లాడితే ఏమంటారు కదా, చాలే చెప్పొచ్చావులే కూర్చో అంటారు. ఈయనకేమో 1 సీట్ రాలే, నెహ్రూకేమో 360 సీట్లు వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు. దానితోటి కాకపోతే ఈయన 1956లో అక్టోబర్ నెలలో ఈ తప్పును గుర్తించి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది రద్దు చేసి పేరుని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారు. 1956 అక్టోబర్లో మార్చారు కానీ డిసెంబర్లో చనిపోయాడు. లేకపోతే 1957 మళ్ళీ 2వ సార్వత్రిక ఎన్నికలకి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అన్న పేరుతోటి ఆయన యుద్ధంలోకి రావాల్సి ఉండే. కానీ ముందే షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని పెట్టుకోకుండా ఈ పేరు కనుక రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టుకుంటే ఆయన పార్టీ బాగుండేది, ఈ దేశం కూడా బాగుండేది. ఇప్పటికీ మహారాష్ట్రలో ఉన్నట్టుంది పార్టీ, మహారాష్ట్ర లాంటి ప్లేసెస్లో. ఇక అనేక మంది ఆయన ఫోటోలు పెట్టుకునేవాళ్ళు, ఆయన పేరు పెట్టుకునేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ అది అంతగా పెద్దగా ఏ పైకి రాల. దీనివల్ల ఏం జరిగింది అంటే రాజ్యాంగం పక్కదోవ పట్టిందండి. అసలు మన రాజ్యాంగం నిట్ట నిలువుగా ఇలా ఉందండి అనుకోండి, ఇటు చూపిస్తాం. అది అంబేద్కర్ గారు ఇటులాగే ప్రయత్నం చేశాడు, మిగతా వాళ్ళు ఇటులాగే ప్రయత్నం చేశారు. ఓకే. వీళ్ళు సక్సెస్ అయ్యారు. అందువల్ల ఇప్పుడు కూడా రాజ్యాంగ విరుద్ధమైన మార్గంలోనే ఈ దేశం నడుస్తున్నది తప్పితే అసలు రాజ్యాంగంలో ఉన్న విధానం ఇది కాదు. ప్రభుత్వాల ఏర్పాటు కానీ, వాటి విఘటన కానీ, ఈ రాష్ట్రాల ఏర్పాటు కానీ, ఈ మధ్యంతర ఎన్నికలు కానీ, ఇవి ఏవి కూడా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విధానంలో నడుస్తూ ఉన్నాయి వాళ్ళు. అంటే అందుకనేమో రాజ్యాంగాన్ని మళ్ళీ మార్చాలని చెప్పి గవర్నమెంట్ మార్చడం ఎందుకు, దాన్ని అమలు పరిస్తే భారతదేశం స్వర్గతుల్యం అవుతుంది, అమెరికాతో పోటీ పడుతుంది. అంత చక్కటి రాజ్యాంగం